హాయ్ అండి, నా పేరు చంద్రావతి. నేను సిటీజీలో మెంబర్గా ఉంటున్నానండి. గ్రూప్ 8లో ఉన్నాను, 12లో ఉన్నాను. సిటీజీ అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అండి. ఇది మన సిటీ మొత్తం మీద 24 బ్రాంచెస్ గ్రూపుల లాగా ఉన్నాయండి. అన్ని గ్రూపులకు కూడా ఒక్కొక్క అడ్మిన్ ఉంటారు. వాలంటీర్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు మోటివేషన్ ఇస్తారండి. గార్డెన్ మెయింటైన్ చేసుకుంటున్నారంటే ఇంట్లో వాళ్ళు మోటివేషన్ ఇస్తారు. కానీ అది ఎంతవరకు సరిపోదండి. మనకి మొక్కలు తెచ్చుకోవాలన్నా లేదంటే సీడ్స్ కావాలన్నా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసే ప్రతి గార్డెనర్స్కి కూడా చాలా కష్టమైన పని అండి. ఇది మాత్రం ఒక టాస్క్ లాగే ఉంటుంది. ఎరువులు ఎక్కడ తెచ్చుకోవాలి, సాయిల్ ఎక్కడ తెచ్చుకోవాలి, మళ్ళీ వర్మీ కంపోస్టు ఇలాంటివన్నీ కూడా పెద్ద టాస్క్ అవుతుందండి. సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి. ఇప్పుడు నర్సరీలోకి వెళ్ళామండి, సీడ్స్ తెచ్చుకుంటాము, కానీ అవి గ్రో అవుతాయో తెలియదు. ఒకవేళ గ్రో అయినా కానీ మంచి హీల్డ్ ఇస్తాయని కూడా గ్యారంటీ లేదండి. అందుకనే సిటీజీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి సీడ్స్, మంచి క్వాలిటీతో ఉన్న సీడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సాయిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ వర్మీ కంపోస్ట్, కోకోపీట్, వేపపిండి ఇవన్నీ కాకుండా బయో ఫర్టిలైజర్స్ ఇవి, మళ్ళీ కూరగాయలు మొక్కలు అన్ని, వంకాయ, టమాటీ ఇలాంటివన్నీ కూడా చాలా, సొర, బీర, కాకర ఇలాంటివి కూడా అన్ని గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఇస్తున్నాయండి. గ్రాఫ్టెడ్ వెరైటీస్లో పెస్ట్ తక్కువ ఉంటుంది, మొక్క గ్రోత్ బాగుంటుంది, ఈల్డ్ బాగా వస్తున్నాయండి. చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. మంచి రకం క్వాలిటీ విత్తనాలు ఇస్తున్నారండి. ఇవన్నీ కాకుండా ఈ చామంతులు, పూల మొక్కలు కూడా అండి, చామంతులు, బంతి ఇలాంటివి కూడా మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. సూచనలు, సలహాలు అన్నీ మాకు బ్యాక్ సపోర్ట్ చాలా అని చెప్పాలి సిటీజీకి. కనుక సరోజ గారికి, హార్కరే గారికి చాలా ధన్యవాదాలండి. మా గార్డెన్ చూపిస్తాను రండి. ఇది మా లోటస్ పాండ్ అండి. మా గార్డెన్కే ఒక హైలైట్ అని చెప్పాలి. నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా ఇష్టంతో కట్టించుకున్నానండి. ఇది లోపల కెమికల్ చేసేసి చక్కగా ఒక పాండ్ లాగా తయారు చేసుకున్నాను. ఇందులో ఫిషెస్ వేసుకున్నాను. 3 కలర్స్ దాకా నాకు వాటర్ లిలీస్ ఉన్నాయి, తామర ఉందండి ఇందులో. ఇది మంచి సిట్టింగ్ ఏరియా ఉంటుందనే ఉద్దేశంతో నేను పెట్టించుకున్నానండి. ప్లస్ ఇది మా గులాబీ మొక్కలండి, ఎంత బాగున్నాయో చూడండి. వీటికి మంచి ఎరువులు వేసుకుంటూ ఎంత ఫీడింగ్ ఇచ్చుకుంటే మనకు అంత ఫ్లవరింగ్ వస్తాయండి గులాబీ మాత్రం. ఇది వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది షుగర్ పేషెంట్లు రోజు 2 ఆకులు తిన్నా కానీ హెల్త్కి మంచిదని చెప్తారు, అందుకనే వేశాను నేను. ఇది మా బోన్సాయి ప్లాంట్ అండి. ఇవి వచ్చేసి మా సీజనల్ ఫ్లవర్స్, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇది చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. ఇది వచ్చేసి హార్ట్ బ్లీడింగ్ అండి. ఈ ప్లాంట్ వచ్చేసి హార్ట్ బ్లీడింగ్. ఇవన్నీ మా సిటీజీ వాళ్ళు ఇచ్చిన చామంతులు అండి. ఎంత బాగా చూడండి, కలర్స్కి ఎంత చక్కగా మంచిగా గ్రో అయినాయి, బాగా ఫ్లవరింగ్ బాగా వచ్చాయి. ప్రతి మిద్దె తోటలో ఇప్పుడు చెప్పాలంటే చామంతులు పండగనే చెప్పాలండి. ప్రతి మిద్దె తోటలో ఎంత ఆనందంగా ఉన్నారో మన సిటీజీ సభ్యులంతా, అంత బాగా పూస్తున్నాయండి చామంతులన్నీ. ఇది మా చిన్న బృందావనం అండి. ఇది కృష్ణుడు, చక్కగా రాధ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఒట్టి గార్డెన్ కూడా కాదండి, అక్కడక్కడ కూడా మనకి ఇలాంటి బొమ్మలు అరేంజ్ చేసుకున్నారనుకోండి, గార్డెన్కే ఒక మంచి లుక్ వస్తుందండి. అందుకని గార్డెన్ సెట్ చేసుకునే వాళ్ళు ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవి మందారాలు అండి. మందారాల్లో 4-5 కలర్స్ ఉన్నాయి. ఈ గులాబీలు, ఇవన్నీ గులాబీలు అండి. ఇవి మొత్తం చామంతులు గ్రో చేసుకోవడం చాలా ఈజీ అండి. పాటీ మిక్స్, మీకు రెడ్ సాయిల్, వర్మీ కంపోస్టు, కోకోపిట్, మళ్ళీ వచ్చేసి వేపపిండి ఇవన్నీ కలిపి మీరు బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ అన్నీ కనుక ఇక చక్కగా సాయిల్ మిక్స్ చేసుకొని వేశారంటే అప్పుడప్పుడు ఒక 4 ఇంచెస్ అయిన తర్వాత మొక్క పించింగ్ చేస్తూ ఉండండి. టిప్స్ పించింగ్ చేస్తూ ఉంటే మొక్క హైట్ వస్తుంది, మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి, మనకి పూత అనేది కూడా ఎక్కువ వస్తుందండి, బడ్స్ ఎక్కువ వస్తాయి, ఫ్లవరింగ్ కూడా బాగా వస్తాయి వీటికి. అప్పుడప్పుడు వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నారంటే పేనుబంక కానీ ఇలాంటివి పెస్ట్ అటాక్ అవ్వకుండా బాగుంటుంది. ప్లస్ ఇవి మా బోగన్విలియా అండి. గార్డెన్ అన్న తర్వాత అన్ని రకాల ఫ్లవర్ మొక్కలు ఉంటేనే గార్డెన్ అందంగా ఉంటుంది. ఓన్లీ ఏదో 2-3 వెరైటీస్ పెట్టుకుంటే గార్డెన్ అంత లుక్ రాదండి. డిఫరెంట్ కలర్స్ ఫ్లవరింగ్ ఉండాలి, డిఫరెంట్ మొక్కలు ఉండాలండి. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క అందం ఉంటుంది. కాబట్టి బోగన్విలియా నేను ఈ మధ్య పెట్టానండి, గార్డెన్కి అందంగా ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాను. ఇవి బంతి అండి. ఈ బంతి కూడా వేసుకుంటే మనకి సాయిల్ మొక్కలకి, వేళ్ళకి నిమటోడ్స్ కానీ ఇలాంటివి ఏమి కూడా మనకి రాకుండా ఉంటాయి. ఈ గులాబీలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వీటికి ఏం లేదండి, అసిడిక్ సాయిల్ అనేది ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి, అప్పుడప్పుడు ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటూ ఉండాలి.
వర్మీ కంపోస్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. మళ్ళీ ఎప్పుడన్నా కొంచెం కాఫీ పొడి మనకు ఒక్కొక్క స్పూను సాయిల్లో కనుక మిక్స్ చేసుకోగలిగితే మంచి ఫ్లవరింగ్ తోటి మంచి కలర్స్ తోటి ఫ్లవరింగ్ వస్తుందండి దీనికి. చూడండి బోగన్విల్లా కలర్ ఎంత బాగుందో అసలు. ఇవన్నీ మందారాలండి, డిఫరెంట్ కలర్స్ మందారాలు, 5-6 వెరైటీస్ మందారాలు ఉన్నాయి. అసలు నేను ఈ గార్డెన్ ఇంతవరకే నేను సెట్ చేసుకున్నానండి. అంటే అప్పుడు ఎన్ని ఉండేవండి, ఒక 30 కంటైనర్స్ అలా ఉండేవి నేను సిటీజీలో జాయిన్ అవ్వకముందు. సిటీజీలో జాయిన్ అయిన తర్వాత గార్డెన్ బాగా డెవలప్ అయిందండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఎరువులు వాటి అన్నీ ఉపయోగించుకొని కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు అండి గ్రూప్స్లో. ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు డౌట్స్ ఉంటే సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. దాని మూలాన నేను గార్డెన్ మంచిగా డెవలప్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మాది గ్రేప్ ప్లాంట్ అండి. ఇది కింద నుంచి గ్రౌండ్లో వేశాను. గ్రౌండ్ నుంచి 2 అంతస్తులు పైకి తీసుకొని ఇక్కడ పందిరి వేసుకున్నానండి. ప్రతి సంవత్సరం నాకు 2 క్రాపులు వస్తుంది. బ్లాక్ సీడ్ ద్రాక్ష అండి ఇది. లాస్ట్ టైం నాకు 10 కేజీలు ద్రాక్ష వచ్చిందండి దీని నుంచి. ఈ సంవత్సరం నేను ప్రూనింగ్ చేయలేదు, ఎందుకంటే చెట్టు గ్రో చేసుకోవాలి, పందిరంతా ఆక్యుపై అయితే మనకి దాదాపు మంచి హీల్డ్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈసారి కటింగ్ చేయలేదండి దీన్ని. ఇది వచ్చి మాది స్టార్ ఫ్రూట్ అండి. ఎంత బాగా వచ్చాయి చూడండి కాయలు. ఈ స్టార్ ఫ్రూట్ కూడా చాలా లో మెయింటెనెన్స్ అండి. లో మెయింటెనెన్స్, క్రాప్ బాగా వస్తుంది, ప్లస్ దీంట్లో విటమిన్ సి రిచ్గా ఉంటుంది. బాగా తినడానికి కూడా ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇవన్నీ మా సీజనల్ ఫ్లవర్స్ అండి ఇవి. ఇక్కడ వస్తే ఇది ఎల్లో ముద్ద మందారం, ఇవి కనకాంబరాలు, ఇక్కడ మందారాలు ఉన్నాయి. ఇది వచ్చేసి రెడ్ కాగడ అండి. ఇది వచ్చేసి నిమ్మ అండి. ఇది అసలు పనికిరాదేమో తీసేద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ చూడండి ఎరువులు ఇచ్చేసరికి ఎంత బాగా మళ్ళీ పూత పిండి కాయలతోటి మళ్ళీ మొదలైంది ఇది. ఇది చూడండి, ఇది మార్నింగ్ గ్లోరీ అండి. ఉదయాన్నే మనం మిద్దె తోటలోకి రాగానే ఈ ఫ్లవర్స్ అనేవి పలకరిస్తాయండి. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్కే విచ్చుకొని ఉంటాయి ఇవి. ఇవి సీడ్స్ వేసేసి ఒక ఎండిపోయిన కొమ్మ తీసుకొచ్చి ఇందులో పెట్టానండి. అవి ఎంత అందంగా ఉందో చూడండి, చక్కగా బుషీగా బాగుంది ఇది. ఇది పీస్ లిల్లీ అండి. ఇది ఉంటే ఆక్సిజన్ ప్లాంట్ అంటారు. మనము ఇండోర్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో పెట్టుకోవచ్చు. ఇవి ఇంట్లో ఉండడం వల్ల ఆక్సిజన్, ఇంట్లో ఉన్న ఆక్సిజన్ ప్యూర్ అవుతుంది గాలి అనేది అంటారు. కానీ చాలా డెకరేటివ్ ఫ్లవర్గా చెట్టుగా కూడా బాగుంటుందండి ఇది. ఈ మొక్క ఇంగిటి వచ్చారనుకోండి, ఇవన్నీ బ్యాక్ సైడ్ అన్నీ క్రోటన్ వెరైటీస్ పెట్టానండి ఇవన్నీ. ఇది వచ్చేసి తమలపాకు అండి. నేను పందిరి నిలువు పందిరి లేట్గా వేసానండి, లేకపోతే అసలు మొత్తం పందిరి అంతా వచ్చేదేమో. ఇది మొన్న ఈ మధ్య రీసెంట్గా వేసాను దీన్ని. ఇవన్నీ కూడా ఇన్సులిన్ ప్లాంట్, కలబంద, ఇలాంటివన్నీ మెడిసినల్ ప్లాంట్స్ ఇటు సైడ్ ఉన్నాయండి. మరువము, ఇట్లాంటివన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇటు లోపల పెట్టాను. ఇది బటర్ఫ్లై ప్లాంట్ అంటారండి. ఇది చాలా బాగుంటుంది ఇది. ఇవి చుక్కమల్లి, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇదంతా మరువం ప్లాంట్ అండి. ఇది వచ్చేసి పసుపు ప్లాంట్. ఇది కొన్ని మెడిసినల్ ప్లాంట్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇది వచ్చి నేరేడు అండి, సీడ్లెస్ నేరేడు. ఇది ఇంకా క్రాప్ టైం అవ్వలేదండి. ఇది వచ్చేసి మా సమ్మర్లో పూత స్టార్ట్ అవుతుంది ఈ ప్లాంట్ వచ్చి. ఇది వచ్చేసి నేను 100 లీటర్ల డ్రమ్ అండి, 200 లీటర్స్ డ్రమ్ కట్ చేయించి దాంట్లో పెట్టానండి. పండ్ల మొక్కలు ఏది కూడా 3 ఇయర్స్ క్రాప్కి వస్తాయండి. ఈ సైజు కంటైనర్, ఇది సైజు కంటైనర్ అయితేనే మీకు ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది, క్రాప్ అనేది బాగా వస్తుంది. ఇది పనస అండి. దీని వయసు వచ్చేసి 2.5 సంవత్సరం. నాకు అప్పుడే చూడండి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందండి. ఇది వచ్చేసి అంజీర్ ప్లాంట్. ఇది వచ్చి సపోటా అండి, పాల సపోటా. ఇది దాదాపు చూడండి, దాదాపు ఒక 70-80 కాయలు ఈజీగా ఉన్నాయి చెట్టుకి. ఫుల్ ఎప్పుడు కూడా క్రాప్ మీదే ఉంటుందండి, పూత పిండి కాయలు ఎప్పుడు ఉంటాయి దీనికి. ఇది వచ్చేసి మన సిటీజీ వాళ్ళు ఇచ్చిన ఎల్లో మిర్చి అండి ప్లాంట్ ఇది. ఇది వచ్చేసి పునాస మామిడి. ఇది వంకాయ అండి, పెన్నాడ వంకాయ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఇది ధనియాలు వేసానండి.
కొత్తిమీర కోసమని. క్రాప్ అయిపోయిందండి, మళ్ళీ ప్రూనింగ్ చేశాను, మళ్ళీ పూత కాయతోటి మళ్ళీ మొదలవుతున్నాయి కాయలు. ఇది వచ్చేసి ఆల్ టైమ్ మ్యాంగోస్ అండి. ఇది ప్లాంట్ ఇప్పుడిప్పుడే పూత మొన్న ఒక గుత్తి స్టార్ట్ అయింది. ఈ పిందెలు ఇవి నిలబడతాయేమో చూడాలి. ఇది వచ్చేసి మా దొండ ప్లాంట్ అండి. నిన్ననే హార్వెస్ట్ చేశాను దొండ. ఇది వచ్చేసి పాలకూర అండి. ఇది వచ్చేసి సుక్కకూర. ఇక్కడ ఇది వచ్చేసి క్యాబేజ్ అండి. ఇవన్నీ వంకాయ టమాటీస్ అండి. టమాటీ చూడండి, సిటీజీ ఇచ్చిన గ్రాఫ్టెడ్ ప్లాంట్స్. హీల్ ఎంత బాగా వచ్చిందో అసలు. చెట్టు నిండా అసలు కొమ్మలు ఎక్కడ విరిగిపోతాయో అని మొత్తం నేను తాళ్ళు వేసి కట్టానండి. అన్ని మొత్తం కొమ్మలన్నీ అయిపోతున్నాయి. ఈ వంకాయ చూడండి, బంచెస్ కానీ అసలు ఎన్ని కాయలు, గుత్తులు కాయలు అయితే. ఇది వచ్చేసి మిరియాల ప్లాంట్ అండి. మిరియాల ప్లాంట్ కూడా ఉన్నాయండి, కాయలు చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు. ఇవి వచ్చేసి కీరా ఉందండి, సొర ఉంది. 2 వేసాను ఈ కంటైనర్లో, ఇక్కడ కంటైనర్లో. ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అండి. ఇది ఈ మధ్యనే నేను తెచ్చి ఒక 4 months అయిందండి ప్లాంట్. అప్పుడే ఇది పూత పిండి స్టార్ట్ అయింది. ఇది పప్పాయ చూడండి, ఎంత చిన్న ప్లాంట్, అప్పుడే పూత స్టార్ట్ అయింది. ఇది క్రాప్ మొదలవుతుంది. ఇది వచ్చేసి రెడ్ లెమన్ అంటారండి దీన్ని. లాస్ట్ ఇయర్ నేను జనవరిలో నర్సరీ మేళలో తీసుకొచ్చానండి ప్లాంట్ని. 1 year కరెక్ట్గా దీని వయసు. ఇది చూడండి, కాయలు మొత్తం కాయలు పూత పిందెలతోటి ఫుల్ ఉంది క్రాప్ అనేది. ఇది వచ్చి బనానా సపోటా అండి. దీంట్లో పెద్ద వెడల్పు కంటైనర్ తీసుకున్నాను కాబట్టి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ ప్లాంట్ కాకుండా ఆల్టర్నేటివ్ మళ్ళీ కొత్తిమీర వేస్ట్ పోనీయకుండా. ఇది స్టార్ ఫ్రూట్ స్వీట్ వెరైటీ అండి. దీంట్లో నేను పాలకూర వేసుకున్నాను మళ్ళీ చుట్టూ. ఇది టమాటీ, ఇవన్నీ టమాటీ అండి. ఇది వచ్చేసి మాది జామ చెట్టు అండి. ఈ సంవత్సరం దాదాపు 30 కాయలండి క్రాప్ అయిపోయింది. ఇది మా చిక్కుడు పాదు. దీన్ని మొన్న 4 days బ్యాక్ హార్వెస్ట్ చేశానండి. 1 kilo వచ్చాయి కాయలు. ఇది మా ఇంకోటి అండి పప్పాయ. ఇది వచ్చేసి వైట్ నేరేడ్ అండి. దీని వయసు కూడా కరెక్ట్గా 1 year అండి. లాస్ట్ ఇయర్ నేను అది రెడ్ లెమను ఇవి నర్సరీ మేళలో తీసుకొచ్చానండి. ఈ సంవత్సరం చూడండి ఎలా ఫుల్ పూత మీదకి వచ్చేస్తుంది చెట్టు. ఇది మన సిటీజీ వాళ్ళు ఇచ్చిన యాపిల్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి మల్బరీ. మొత్తం చూడండి ఎంత పూత మీద ఉంది. ఇది చుక్కకూర అండి. ఇది వచ్చేసి అడవి మామిడి అంటారు, కొండ మామిడి అంటారు దీన్ని. ఇది ఎప్పుడు కూడా అండి 2 మొక్కలు మనకి కంటైనర్స్లో వేసుకున్నామంటే 365 రోజులు మన మామిడికాయ ఇంట్లో ఉంటుందండి. సేమ్ మామిడికాయ టేస్టే ఉంటుంది. ఫుల్ క్రాప్ అండి. ఎప్పుడు ఒక సీజన్ అనేది ఏముండదు వీటికి, ఎప్పుడు క్రాప్ వస్తూనే ఉంటుంది. మనకు కూరల్లో వాటిలోకి చింతపండుకు ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి పొటాటో అండి. ఈ పొటాటో వేసాను. ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటో ఇందులో పెట్టానండి. ఇది పుదీనా. ఇది వచ్చేసి తాయి నిమ్మండి. ఇది వేసి 4 months అండి. దీని వయసు 4 months, ఇంకా క్రాప్ రాలేదు. ఇది వచ్చేసి రెడ్ వాటర్ యాపిల్ అండి. ఈ కంటైనర్లో ఉంది. ఇది వచ్చి పప్పు ఉసిరి అండి. పప్పు ఉసిరి ఫుల్ పూత మీద ఉందండి చెట్టు. ఇది వచ్చేసి దానిమ్మ కూడా క్రాప్ మీదే ఉందండి. ఇది వచ్చేసి సీడ్ లెమన్ అంటారండి, సీడ్లెస్ లెమన్ అంటారు దీన్ని. అంటే దీంట్లో విత్తనం ఉండదండి, కాయలు మాత్రం ఇలా బంచెస్గా అండి. అసలు నమ్మలేరు అసలు చెప్పాలంటే, ఎంత పిచ్చి క్రాపో అది అసలు. చూడండి ఇలా చెట్టు నిండా పూత స్టార్ట్ అవుతూనే ఉంటుంది, కాయలు ఉంటుంటాయి. మళ్ళీ సైజు కూడా బిగ్ సైజ్ అండి. బిగ్ సైజు సీడ్లెస్, రసం బాగుంటుందండి. ఈ వెరైటీ కూడా మిద్దె తోటలో తప్పకుండా వేసుకోవాలి. ఇవి వచ్చేసి సిటీజీ ఇచ్చిన స్ట్రాబెర్రీస్ అండి. ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఇవి గ్రాఫ్టెడ్ మిర్చి అండి. ఇది ఇప్పుడిప్పుడే మొత్తం పూత పిందెలతోటి స్టార్ట్ అయినాయి. టమాటీ. ఇది వచ్చేసి కాకర అండి. కాకర కూడా ఇది పెద్ద సైజు ఉంది, మళ్ళా స్మాల్ చిట్టి కాకర 2 ఉన్నాయండి ఇందులో. ఇది వచ్చేసి సొర అండి. సొర ఇప్పుడే పూత పిండి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి బీర అండి. ఎంత బాగా కాసినాయి చూడండి. వేసి నేను 1 month అయిందేమో మొక్కలు వేసి వీటికి. నేను ఈ 1 monthకే అప్పుడే క్రాప్ మొదలైంది దానికి. ఈ సింటెక్స్ వాటర్ కంటైనర్, వాటర్ ఇదండి డ్రమ్.
ఈ కట్ చేయించేసి నేను ఇందులో కాకర, వంకాయ, బంతి, మళ్ళీ చూడండి టమాటీ, సొర, బీర, ఇవన్నీ క్రాప్ కూడా ఎంత బాగా వస్తుంది చూడండి. మీకు కాకర కానీ, సొర కానీ, బీర కానీ అసలు ఇంకా ఇప్పుడు స్టార్టింగ్లో ఉందండి. ఇంక పోను అయితే కిలోల కొద్దిగా వస్తాయి. లాస్ట్ టైం నేను ఇదే దీంట్లో డ్రమ్లో వేస్తే దాదాపు 20 కేజీలు నాకు బీర వచ్చిందండి. దీంట్లో అంత బాగా వస్తుంది అనమాట. దీంట్లో కానీ సాయిల్ ఎక్కువ పడుతుంది, ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది. మనం మల్టిపుల్ 4-5 రకాలు పెట్టుకోవచ్చు చక్కగా. ఇలాంటి 2 కంటైనర్ ఉంటే చాలు, మంచిగా వేసుకోవచ్చు. మన క్రీపర్ వెరైటీస్ వేసుకోవచ్చు. చిక్కుడు కానీ, సొర, బీర, కాకర, పొట్ల, ఏదైనా ఎక్కువ అంటే మీకు క్రీపర్ వెరైటీకి కూడా అంతేనండి. 100 రూపాయల బకెట్లలో పెట్టుకుంటే మొక్క అయితే రాదు, క్రాప్ అయితే రాదు పెద్దగా. ఏదో 2 కాయలు 3 కాయలు కాస్తే పోతుంది చెట్టు. ఇలాంటి డ్రమ్ములు కంటైనర్స్ కనుక లేదనుకుంటే 100 లీటర్ల డ్రమ్ము ఎంచుకోండి. మీకు క్రీపర్ వెరైటీ బాగా వస్తుంది, క్రాప్ బాగా వస్తుంది, మీ ఇంటికి సరిపోతాయి కూరగాయలు మంచిగా. సొర కానీ, బీర కానీ, కాకర కానీ ఏదైనా కానీ 3 months పంట ఈజీగా తీసుకోవచ్చండి. వారానికి వచ్చేసి ఎట్లా లేదన్నా 1/2 కిలో నుంచి కిలో వరకు మాత్రం వస్తాయి కాయలు. మన కుటుంబానికి అంతకన్నా ఎక్కువ కాదు, అవసరం లేదు కదండి. నేనైతే అసలు మార్కెట్కి వెళ్ళడం చాలా తక్కువైపోయిందండి. మొత్తం నాకు టెర్రస్ మీద వస్తున్నాయి ఆకుకూరలు, ఇవే చాలు. రోజుకొకటి చేసుకున్నా కానీ ఎక్కువ మాకు. ఇది వచ్చేసి మునగ అండి. మునగ పూత పిండి బాగా స్టార్ట్ అయింది. మునగ చెట్లు మా 2 కంటైనర్స్లో ఉన్నాయి. ఇది వచ్చేసి ఎల్లో మిర్చి అండి. ఇది సిటీజీ ఇచ్చిన ఎల్లో మిర్చి. ఇది సిటీజీ ఇచ్చిన ప్లాంట్ అండి. ఇది సైజు చూడండి అసలు ఎంత మంచి సైజు ఉంది. టేస్ట్ కూడా బాగుందండి, చాలా బాగుంది టేస్ట్ కూడా కాయ. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఉంది. రెడ్ వెరైటీ ఉంది, వైట్ ఉందండి. రెడ్ పల్ప్ ఉంది, వైట్ పల్ప్ ఉంది. ఈ సంవత్సరం నాకు ఫస్ట్ క్రాప్ 2 పండ్లు వచ్చాయి దీని మీద నుంచి. ఇది గ్రీన్ వెరైటీ వాటర్ యాపిల్ అండి. ఇది అసలు చూడండి దాని కంటైనర్ 20 లీటర్ల బకెట్లో ఉంది ప్లాంట్. చెట్టు నిండా ఫ్రూట్సే ఉన్నాయి. మొత్తం ఇవన్నీ పూత అయిపోయిందంటే మొత్తం పిందెల మీద ఉంది చెట్టు మొత్తం. ఇది వచ్చేసి మల్బరీ కూడా అలాగే ఉందండి. మొత్తం ఇదిగో ఫ్రూట్ మీద ఉంది. ఇవి మా కంటైనర్స్ అండి. మొత్తం దాదాపు 400 పైనే ఉంటాయి అనుకుంటున్నాను. నేను ఎప్పుడు టబ్స్ నేనైతే లెక్కలేదు. కానీ ఒకటండి, పండ్ల మొక్కలు కానీ ఏదైనా సరే పెద్ద కంటైనర్స్ పెంచుకుంటేనే మీకు ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుందండి. చిన్న కంటైనర్స్తో వేసుకుంటే మాత్రం ఏదో 1-2 ఫ్రూట్స్ తప్పితే క్రాప్ అనేది రాదండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఇవి కూడా 100 రూపాయలు బకెట్లలో తీసుకుంటేనే మనకి టమాటీ కానీ, వంగ కానీ ఇవన్నీ కూడా మనకి హీల్డ్ తీసుకోవచ్చు. కొంచెం కష్టపడి ఎరువులు పెస్ట్ రాకుండా గార్డెన్ని నీట్గా మెయింటైన్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు మంచి హీల్డ్ తీసుకుంటారండి. కాబట్టి నేను చిన్న గార్డెను అంటే ఒక చిన్న ప్లేస్ ఉన్నా సరే 4 ఆకుకూరలు కానీ లేకపోతే వంకాయ, టమాటీ కానీ ఇలాంటివి పండించుకోగలిగితే మీరు ఎవరి పంట వాళ్ళు ఇంట్లో కనుక యూస్ చేసుకోగలిగితే ఆరోగ్యం బాగుంటుంది. మన వాతావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామండి. కాబట్టి ప్రతి గార్డెనర్స్ కూడా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చిన్నగా ఆకుకూరలతో మొదలు పెట్టుకోండి. తర్వాత మీకే అనుభవం వస్తుంది. మెల్లగా మీరు టమాటీ, వంగ ఇలా ఫ్రూట్ మొక్కలు ఇలా అన్నీ ఉన్నారు. మన సిటీజీ కూడా మంచి సపోర్ట్ చేస్తుందండి. కాబట్టి తప్పకుండా మన సిటీజీలో జాయిన్ అవ్వండి. మంచి గార్డెన్ మెయింటైన్ చేసుకోండి. ఇంత మాకు సపోర్ట్ చేసినందుకు సరోజ గారికి, శ్రీనివాస్ హార్కరే గారికి రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ.